హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమోల్ చిట్టక్క టాక్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? మా తిరుపతి టూర్ ఫుల్ వ్లాగ్ అండి. ఆ స్వామి నుండి పిలిపొచ్చాక మనం ఆగుతామా? అస్సలు ఆగలేదు. వెంటనే టికెట్ బుక్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని మా ఫ్యామిలీ, మా పిల్లలు అందరు కలిసి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అంతో పాటు చెల్లో వరంగల్ టు తిరుపతి. చూసారా మా లగేజ్ ఎన్ని అయ్యాయో? టూర్కి వెళ్తున్నామా లేక పెళ్ళికి వెళ్తున్నామా అర్థం కాలేదు. మా పిల్లల ఎంజాయ్మెంట్ మాత్రం మామూలుగా లేదండి. టైంలో సరదాగా గడుపుతూ తిరుపతికి వచ్చేసాము. తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలని అలిపిరి నుంచి నడక దారిన మేము స్టార్ట్ చేశాము. చూసారా మా వాళ్ళు స్టార్ట్ చేయాలి కాలినడకన అని ఎంత ఆతృతగా వెళ్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అలిపిరి మొదటి మెట్టు దగ్గర మా నడకదారి ద్వారా వెళ్ళే మార్గాన్ని మేము స్టార్ట్ చేశాము. ఎంతో ఉల్లాసంగా స్టార్ట్ చేశాము. యాక్చువల్గా నేను తిరుపతి దర్శనం మెట్ల మార్గం ద్వారా ఫస్ట్ టైం వెళ్తున్నానండి. అసలు నేను మెట్లు ఎక్కనా అన్న డౌట్లో నేను స్టార్ట్ చేశాను. కానీ ఆ ఏడుకొండ వాళ్ళు తలుచుకుంటూ గోవిందనామాలను స్మరిస్తూ ఒక్కో మెట్టు అలా 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 ఎక్కేస్తున్నాను. అసలు ఎంతో ఎగ్జైట్మెంట్గా స్టార్ట్ చేశాం కదా నడకదారి. పిల్లలు పెద్దలు అందరం స్టార్ట్ చేశామండి. మేము 6 పెద్దవాళ్ళం 5 చిన్నపిల్లలతో కలిసి మెట్ల మార్గాన ఉన్నాము. అసలు పిల్లల ఎగ్జైట్మెంట్ చూడాలనండి. మాకేమో ఎక్కుమా అన్న డైనమాలు ఉన్నాము. వాళ్ళైతే ఎంత ఎగ్జైట్మెంట్ తోటి పరిగెడుతున్నారు, దూకుతున్నారు. అసలు మేము ఒక్క దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఇక క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము కూడా సరేలే అని వదిలేసినాము. నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. నేను మెల్లిగా ఒక్కో అడుగు ఆ స్తంభాల మీద ఉన్న గోవిందనామాలను స్మరిస్తూ నేను నడక మార్గాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. మధ్యలో ఇలా జింకలు ఉడతలు కనబడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను ఎక్కాను కాబట్టి నాకు ఇవన్నీ కొత్తగా అనిపించింది. ఇంతకుముందు ఎక్కిన వాళ్ళకు ఇవన్నీ లైట్గా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా బాగా అనిపించిందనండి. ఎంతో అద్భుతంగా ఉన్నాయి జింకలని. వీటిని మనం జూలో తప్ప ఇంకెక్కడైనా చూస్తామా? చూడం కదా. కానీ ఇంత దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే అదో రకమైన అనుభూతి కలిగింది. చాలా అందంగా ఉంది కదా ఈ జింక. అలా ముందుకు నడుస్తూ వెళ్తుండగా ఇంకా చాలా 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 జింకలు కనబడ్డాయండి. మా పిల్లలు అయితే వాటిని చూసి కదలట్లేదు. రమ్మంటే అస్సలు రావడం లేదు. ఎంత చెప్పినా వినడం లేదు. వాటిని చూస్తూ కౌంట్ చేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. చూసారు కదా, అదిగో వాటిని చూస్తూ నడుస్తున్నారు. వాళ్ళని ఆగబట్టడం అస్సలు మా వల్ల కాలేదనండి. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగుతున్నారు, అన్నీ చూస్తున్నారు. ఈ రాయిలను ఎందుకు ఇట్లా పెట్టినా అడుగుతున్నారు. ఆ మంకీలు ఎందుకు అట్లున్నాయి, వాటికి ఎందుకు తోకలు అట్లా ఉన్నాయని అడుగుతుంటే ఆ డౌట్లో మేము క్లియర్ చేయలేక, మేము నడవడం మేము చూసుకోలేక, వాళ్ళ డౌట్ని క్లియర్ చేయక చచ్చిపోయామనుకోండి. కానీ బాగుంటుంది కదా మధ్యలో ఇలా కనిపిస్తుంటే. అప్పుడే ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసింది ఆల్రెడీ. మేము అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. ఇంకా ముందుకు కొనసాగుతున్నాము. అలా కొంచెం ముందుకు వెళ్ళినాక ఉడత కనిపిస్తుందా? ఇక్కడ జూమ్లో చూపిస్తాను. యాక్చువల్గా నా మొబైల్లో జూమ్ సరిగ్గా రావట్లేదు అనుకుంటా. అక్కడ ఉడుతుంది, చూసారండి. అసలు ఇక్కడ ఉడతలు ఎందుకండి కలర్లో ఉంటాయి? మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకైతే తెలీదు. యాక్చువల్గా నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు తెలిస్తే ఒకవేళ కామెంట్లో నాకు చెప్పండి ఉడతలు ఎందుకు ఈ కలర్లో ఉంటాయో. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అవి ఏమి ఇచ్చినా తింటున్నాయి, కానీ నేను మాత్రం ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ బోర్డు మీద రాసింది కదా వాటికి ఏమి ఇవ్వకూడదు అని. అలా ముందుకు నడుస్తూ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామనండి. మాకైనా ఆయాసం వస్తుంది, కానీ పిల్లలకు మాత్రం అస్సలు రావడం లేదు. ఇదే అనుకుంటా కదా, అసలు పిల్లల్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ మనకంటే, నాకు అనిపిస్తుంది ఎందుకో. కానీ చుట్టూ ప్రకృతిని చూస్తూ అలా నడక మార్గంలో వెళ్ళడమే నాకు చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇంకొకటి, మెట్ల మార్గాన వెళ్తుంటే ఆ పక్కన తెలంగాణలో అయితే భక్షాలు అంటారు, మీ ఆంధ్రాలో ఏమంటారో నాకు అంతగా తెలియదు. కానీ వాటిని తింటూ ఉంటే అబ్బాబ్బా ఏం టేస్ట్ ఉన్నాయండి. వీళ్ళు చూసారా, వీళ్ళు నడవడమే ఎక్కువ అంటే వాళ్ళని ఎత్తుకొని నడుస్తున్నాడు వీడు మావాడు.
మా పిల్లలు నడవడం తినడం అంతా అయిపోయింది. లాస్ట్ కాస్తే ఎత్తుకోమంటున్నారు. ఇక చూసారా, నడుస్తూ ఆల్మోస్ట్ మొక్కల మార్గం చేరుకున్నాము. మొక్కల మార్గం ద్వారా ఒక 11 మెట్లని మొక్కల మార్గం ద్వారా ఎక్కేసి మళ్ళీ నడక దారిన కొనసాగాము. మేము జస్ట్ ఒక 11 మెట్లు మోకాల మార్గం ద్వారా ఎక్కాలంటేనే మాకు అమ్మో బాబు అనిపించింది. కానీ మా పిల్లలు చూసారా ఎలా ఎక్కుతున్నారో. వీళ్ళు ఒక 11 కాదండి, మొత్తం మెట్లను కూడా ఇలానే ఎక్కేసినారు. ఎంత ఎనర్జీ, వీళ్ళని చూస్తుంటే మాకు ఎనర్జీ పెరిగిపోయింది తెలుసా. పైకి వచ్చేసాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడం మిగిలింది. ఇక నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెష్ అయ్యాక దర్శనానికి ఇంకా టైం ఉంది అనగానే అలా బయటికి వచ్చి ఇలా చూస్తూ స్వామివారి దగ్గరికి వచ్చేసి చాలా ఫోటోలు వీడియోలు దిగేసుకున్నాము. మళ్ళీ దర్శనం తర్వాత మాకు టైం ఉంటుందో ఉండదో అని ముందే వచ్చేసి ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చేసి ఆగమీసలు ఇక్కడ నుంచి అస్సలు కదలాలని అనిపించలేదు మాకు. అందరు చూసారా ఇలా ఫోటోలు దిగుతున్నారు. కానీ చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఆయన విగ్రహాన్ని చూస్తుంటే. ఇక నెక్స్ట్ దర్శనానికి రావడమే మిగిలిపోయింది. దర్శనానికి వచ్చేసాము. ఇక ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము లోపల దర్శనానికి, స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళడమే మిగిలి ఉంది. దర్శనానికి వెళ్ళొచ్చేలోపు మిగిలిన నేను ముందుగా తీసిన వీడియోలు అన్నీ చూసేసేయండి, ఓకేనా. ఈ లోపల ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది కదా. అక్కడ చాలాసేపు నించి ఉన్నాం, చాలా ఫోటోలు దిగామనండి. తిరుపతిని చూడాలనంటే డే టైంలో కాదండి, నైట్ టైంలో చూస్తే ఉంటుంది. 2 కళ్ళు సరిపోవు అసలు మనకు. నేను చూశాను, మీరు కూడా చూడాలి అని అనుకుంటే ఆయన దగ్గర నుంచి పిలుపు వచ్చిన వెంటనే వెళ్ళండి. ఇక్కడ నుంచి నేను వీడియోస్ కొంచెం తక్కువ తీశాను, ఫొటోస్ ఎక్కువ తీశాను. నాకు నైట్ టైంలో తిరుపతిని చూసాక అమ్మ ఫోటోలు ఎన్ని దిగుతున్నానో అసలు నాకే తెలియలేదు, ఎన్ని తీస్తున్నానో గుడిని నాకే తెలియలేదు. కానీ చాలా అద్భుతంగా ఉందండి అసలు తిరుపతిని నైట్ టైం చూడడము. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా డే టైంలో చూసేదాన్ని, వెళ్ళేదాన్ని. నైట్ టైంలో చూడడము యాక్చువల్గా మేము ఈ ఫొటోస్ అన్నీ మిడ్నైట్ 1 o'clock అండి, 1 o'clock గంట దీపం ముట్టించి శనివారం రోజున ఇక్కడ నుంచి వెళ్ళి ఫోటోలు దిగాము. చాలాసేపు మాడ వీధులలో గడిపామండి. నేను, నా ఫ్రెండ్, నా అక్క, మేము ముగ్గురం కలిసి పిల్లలు పడుకున్నాక రూమ్లో పడుకోబెట్టి దర్శనం అయిపోయాక మా హస్బెండ్ వాళ్ళని కూడా రూమ్లోనే ఉంచేసి మేము ముగ్గురం మాత్రమే అలా పడుకోలేక తిరుపతిలో పడుకోవడం ఏంటి అని తిరుపతిని చూడడానికి మేము అలా మాడ వీధులకి వచ్చాము. మాడ వీధిలో ఎంత అద్భుతం, స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ భూలోక స్వర్గం మాత్రం నాకు తిరుపతి అనిపించిందండి. అది నైట్ టైం తిరుపతిలో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ
మిడ్‌నైట్ ముగ్గురం లేడీస్ మేము 1:00 అక్కడ ఫోటోలు దిగుతూ ఎవరికైనా ఎప్పుడైనా మనసు బాగాలేదు అనిపించినప్పుడు, ఏదో వెల్తీగా అనిపించినప్పుడు ఒక్కసారి ఆ మాడవీధులను ఒక్క గంట కూర్చొని చూడండి. మీకు అంతటి ఏ హిమాలయాల్లో కూడా అంత పీస్ దొరుకుతుందో నాకు తెలియదు, కానీ నాకైతే హిమాలయాలకు వెళ్ళాల్సి అవసరం లేదనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది నాకు మాడవీధులలో. ఆ చుట్టుప్రక్కల చూస్తూ ఆ స్వామి చుట్టుపక్కల ఉన్న గాలిని ఆస్వాదిస్తూ ఎంత ప్రశాంతంగా ఉందంటే మాడవీధుల్లో, అది మీరు ఎక్స్పీరియన్స్ అవుతూనే తెలుస్తుంది. ఈసారి తిరుపతికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. నైట్ టైం ఆర్ ఆఫ్టర్నూన్ టైం ఆర్ ఈవినింగ్ టైం. ఆఫ్టర్నూన్ అంటే ఎండగా ఉంటుంది, కానీ ఈవినింగ్ ఆర్ నైట్ టైం మాత్రం ఖచ్చితంగా మాడవీధులలో స్పెండ్ చేయండి. మీకు చాలా వరకు పీస్గా అనిపిస్తేనే నాకు చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈ అనుభూతి జరిగింది. నేను చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు నా మైండ్లో ఉన్న నెగిటివిటీ అంతా నాకు పోయింది అన్నట్టు అనిపించింది. నా బాధలు అన్నీ నాకు పోయినట్టు అనిపించింది. ఇక అనిపించాక అలా మొక్కుతూ ఇంతమంది మనం ఎప్పుడైనా చూసారండి, మిడ్ నైట్ 1:00 కూడా అంతమంది ఉన్నారు. ఇక మేము ఫోటోలు దిగుతూ వేరే వాళ్ళని ఫోటో తీస్తూ దిగాము. ఆ తర్వాత నెక్స్ట్ ఆకాశగంగ చూడడానికి, అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రదేశాలన్నీ చూడడానికి వెళ్ళాం. ఆకాశగంగని చూడాల్సిందండి, అమ్మ 2 కళ్ళు సరిపోలేదు నాకైతే. చాలా బాగుంది. శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, ఇంకా చాలానే చూసాము. అక్కడి ఉడతలు మాత్రము నాకు ఎందుకు ఇలా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి, మన దగ్గర ఇలాంటి కనిపించాయి అన్న సందేహం నాకు వచ్చింది. అవి ఎందుకు అలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, శిలాతోరణం, అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రదేశాలన్నీ చూస్తూ ఉన్నాం. కానీ హనుమాన్ టెంపుల్కి మాత్రం వెళ్ళలేకపోయామండి. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరము, ఎక్స్పెన్సివ్ అది అని చెప్పారు. ఇక అక్కడే ఫోటోలు దిగుతూ అలా ఉండిపోయాము. ఆకాశగంగ నుంచి అయితే అస్సలు రావాలనిపించలేదు, అంత అద్భుతంగా ఉంది. తర్వాత ఇలా మేము అక్కడ నుంచి వెంగమాంబ అన్న సత్రానికి వెళ్ళే ముందు ఇలా ఫోటోలు దిగి దర్శనం అయిపోయాక చిన్నగా ఫోటోలు దిగాము, కానీ చిన్నగా ఏం దిగలేదు, చాలా దిగాము. తర్వాత అన్నసత్రానికి వెళ్ళి అక్కడ ఆ అన్నప్రసాదాన్ని ఆస్వాదిస్తూ తిన్నామండి. ఎంత బాగుంటుంది కదా అనంటే, అమృతం కూడా ఇలా ఉంటుందేమో అన్నట్టుగా ఉంటుంది కదా. నాకైతే నచ్చుతుంది, మీకు అందరికీ నచ్చుతుందో నచ్చలేదో నాకు తెలియదు. కానీ ఆ శ్రీవారి దగ్గర చేసిన ప్రసాదం కాబట్టి నాకు ఆయన దగ్గర ప్రసాదం సేవిస్తున్నట్టే నాకు అనిపించింది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడాలంటే నాకు క్షమించండి. తర్వాత దర్శనం తర్వాత ఫోటోలు దిగామని చెప్పాను కదా, అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. తిరుపతి వెళ్ళడానికి ముందు మేము కాణిపాకం కూడా వెళ్ళానండి. అక్కడ నాకు వీడియో తీయడానికి కుదరలేదు, ఫోటోలు దిగాము కాబట్టి అవి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అన్ని ఫోటోలని ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను. కాణిపాకము, తిరుపతివి అన్ని ఫోటోలు మిగిలినవన్నీ యాడ్ చేసేస్తాను.
నెక్స్ట్ బయలుదేరే ముందు మళ్ళీ రిటర్న్ వచ్చే ముందు అక్కడ కొంచెం అట్లా చిల్ అవుతూ ఉన్నామండి మేము, టీ తాగుతూ అలా. ఆడవాళ్ళం కదా అంటే అందులో నాకైతే ఖచ్చితంగా ఫోటోలు అంటే చాలా పిచ్చి. మా ఈ తిరుపతి టూర్ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు ఇంకొక లాంగ్ వీడియో రాబోతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనే వీడియో కూడా నేను పెట్టబోతున్నాను. నెక్స్ట్